లలిత క్లినిక్స్ ఇప్పుడు హైదరాబాద్ లో హనుమకొండ జిల్లాలో లక్షలాది మంది ప్రాణాలు కాపాడిన డాక్టర్ రాజేశ్వర ప్రసాద్ ఇప్పుడు మన కోసం అల్కాపూర్ టౌన్షిప్ మణికొండలో. అపాయింట్మెంట్ కోసం ఈ కింది నెంబర్లకి కాల్ చేయండి. యంగ్ టైగర్ ఎన్టీఆర్ సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కలయికలో ఓ భారీ ప్రాజెక్ట్ రానున్న విషయం తెలిసిందే. డ్రాగన్ అనే వర్కింగ్ టైటిల్తో తెరకెక్కుతున్న ఈ సినిమా ఇంకా అధికారికంగా పేరును ఖరారు చేయాల్సి ఉంది. బ్రూస్లీ అనే మరో పేరు కూడా పరిశీలనలో ఉంది. ఇటీవలే జోర్డాన్ షెడ్యూల్ విజయవంతంగా ముగించుకొని హైదరాబాద్ చేరుకున్న తారక్ తన తదుపరి షెడ్యూల్ కోసం సిద్ధమవుతున్నారు. ఈ తరుణంలో ఈ మూవీకి సంబంధించిన ఒక ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియా వేదికగా విపరీతంగా చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోని చివరి వరకు చూడండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. ఇక హెడ్లైన్స్ చూస్తే, డ్రాగన్ సినిమాలో ఒక అత్యంత కీలకమైన గెస్ట్ రోల్ కోసం అఖిల్. ఇప్పటి వరకు డ్రాగన్ పైన ఒక్క అప్డేట్ కూడా ఇవ్వనందుకు ఫ్యాన్స్ ఆగ్రహం. తారక్ మీద ఉన్న అభిమానంతో అఖిల్ గ్రీన్ సిగ్నల్. త్వరలోనే బిగ్ అప్డేట్ ఇస్తామంటున్న టీం. కథను మలుపు తిప్పే పాత్రలో అఖిల్. ఇక స్టోరీలోకి వెళ్తే, డ్రాగన్ లాంటి భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ఒక యంగ్ హీరో భాగం కాబోతున్నట్లు తెలుస్తోంది. అతడు మరెవరో కాదు, అక్కినేని వారసుడు అఖిల్. ఈ సినిమాలో అత్యంత కీలకమైన గెస్ట్ రోల్ కోసం అఖిల్ నటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. గత కొంతకాలంగా ప్రశాంత్ నీల్ అఖిల్ల మధ్య మంచి సాన్నిహిత్యం ఏర్పడింది. ఈ క్రమంలోనే కథలోని ఒక ప్రత్యేక పాత్ర కోసం అఖిల్ అయితేనే పూర్తి న్యాయం జరుగుతుందని దర్శకుడు భావించినట్లు సమాచారం. అటు యంగ్ టైగర్ ఎన్టీఆర్, అఖిల్ అక్కినేని మధ్య గల ఆత్మీయ అనుబంధం గురించి ఇండస్ట్రీలో స్పెషల్గా చెప్పుకుంటారు. ఒకరిపైన ఒకరికి ఉన్న గౌరవం, స్నేహం కారణంగానే ఈ ప్రాజెక్టులోకి అఖిల్ అడుగు పెట్టినట్లు తెలుస్తోంది. తారక్ మీద ఉన్న అభిమానంతో ప్రశాంత్ నీల్ అడగగానే అఖిల్ వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారట. ఈ ఇద్దరు స్టార్ హీరోలను ఒకే ఫ్రేమ్లో చూడడం అభిమానులకు నిజంగా ఒక కన్నుల పండగ అని చెప్పొచ్చు. ఈ సినిమాలో అఖిల్ చేసే పాత్ర నిడివి తక్కువ ఉన్నప్పటికీ కథను మలుపు తిప్పే విధంగా ఉంటుందని టాక్ వినిపిస్తోంది. స్క్రీన్ మీద కనిపించేది కాసేపే అయినా ఆ పాత్ర ఇచ్చే ఇంపాక్ట్ మాత్రం చాలా బలంగా ఉంటుందని సమాచారం. ప్రశాంత్ నీల్ తన సినిమాల్లో చిన్న పాత్రలను కూడా ఎంతో పవర్ఫుల్గా తీర్చిదిద్దుతారు. ఇప్పుడు అఖిల్ కోసం కూడా ఒక సాలిడ్ రోల్ సిద్ధం చేశారని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. ఎన్టీఆర్ మాస్ పవర్, ప్రశాంత్ నీల్ టేకింగ్ స్టైల్కు తోడుగా ఇప్పుడు అక్కినేని హీరో తోడవడం సినిమా పైన అంచనాలను ఒక్కసారిగా రెట్టింపు చేశాయి. అఖిల్ ఈ భారీ ప్రాజెక్టులో భాగం కావడంతో అటు నందమూరి అభిమానులు, ఇటు అక్కినేని ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు. సోషల్ మీడియాలో ఈ క్రేజీ కాంబో గురించి ఇప్పటికే మీమ్స్, పోస్టులతో హంగామా మొదలైపోయింది. ఈ అదనపు ఆకర్షణ సినిమా బిజినెస్ రేంజ్ను కూడా పెంచే ఛాన్స్ ఉంది. ప్రస్తుతానికి ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నప్పటికీ చిత్ర యూనిట్ నుంచి మాత్రం ఎలాంటి అధికారిక స్పందన రాలేదు. అఖిల్ పాత్ర పైన క్లారిటీ రావాలంటే మేకర్స్ అనౌన్స్ చేసే వరకు వెయిట్ చేయాల్సిందే. ఒకవేళ ఇదే కనుక నిజమైతే బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమా క్రియేట్ చేసే రికార్డులు మామూలుగా ఉండవు. ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో మైత్రి మూవీ మేకర్స్తో కలిసి ఎన్టీఆర్ ఆర్ట్స్ నిర్మిస్తోన్న చిత్రానికి టైటిల్ ఇంకా నిర్ణయించలేదు. అయితే మొదటి నుంచి ఈ సినిమాకు డ్రాగన్ అనే పేరు విశేషంగా వినిపిస్తూ వస్తుంది. అయితే ఇప్పుడు ఆ టైటిల్ స్థానంలో మరో పేరు విశేషంగా వినిపిస్తోంది. పైగా ఆ టైటిల్ రామ్ చరణ్ ఫ్లాప్ మూవీ పేరు కావడం మరింత విశేషంగా మారింది. ఇంతకు ఆ టైటిల్ ఏంటో మీకు తెలుసా? బ్రూస్లీ. రామ్ చరణ్ హీరోగా శ్రీను వైట్ల డైరెక్షన్లో రూపొందిన బ్రూస్లీ చిత్రం 2015లో విడుదలైంది. ఈ మూవీలో చిరంజీవి స్పెషల్ అపీరియన్స్ కూడా ఇచ్చారు. అయితే ఈ బ్రూస్లీ ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. మరి అలాంటి టైటిల్ను ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ మూవీ కోసం ఉపయోగించాలని భావించడం వింతగానే ఉంది. ఎంటర్ ది డ్రాగన్, గేమ్ ఆఫ్ డెత్ వంటి చిత్రాలతో యాక్షన్ హీరో బ్రూస్లీ ప్రపంచవ్యాప్తంగా ఎంతో పేరు సంపాదించారు. ప్రస్తుతం ఎన్టీఆర్తో నీల్ తెరకెక్కిస్తున్న చిత్రంలో కూడా కథానుగుణంగా మార్షల్ ఆర్ట్స్ బ్యాక్ డ్రాప్ ఉంటుందని తెలుస్తోంది. పైగా ఈ కథ చైనా బోర్డర్లో జరిగే ఇతివృత్తంతో రూపొందనుందట. ఈ కారణాల వల్ల బ్రూస్లీ టైటిల్ను పరిశీలిస్తున్నట్టు సమాచారం. పైగా ఈ మూవీని పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ చేస్తూనే ఇంటర్నేషనల్ మార్కెట్ పైన గురిపెట్టారు. ఆ కోణంలోనూ బ్రూస్లీ అన్న టైటిలే ఈ చిత్రానికి సరైనదని టాక్. ఎన్టీఆర్ నీల్ మూవీలో అనిల్ కపూర్, టోవినో థామస్ కీలక పాత్రలు ధరిస్తున్నారు. రుక్మిణి వసంత్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని హై వోల్టేజ్ యాక్షన్తో తెరకెక్కిస్తున్నారు నీల్. ఈ చిత్రానికి రవి బర్సూర్ సంగీతం సమకూరుస్తున్నారు.
ఓవైపు ఎన్టీఆర్ ఇమేజ్ను దృష్టిలో పెట్టుకునే తనదైన పంథాలో ప్రశాంత్ నీల్ ఈ సినిమాను రూపొందిస్తున్నారట. ఈ ఏడాది జూన్ 25వ తేదీన ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నారట. మరి ఈ మూవీ ఫ్యాన్స్ అందరిలో కూడా ఆసక్తి కలిగిస్తోన్న ఈ సినిమా ఏ టైటిల్తో జనం ముందు నిలుస్తుందో చూడాలి.